ఇక్కడ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఏ విధంగా ఒక డెట్ ట్రాప్, ఒక విషియస్ సర్కిల్ ఫైనాన్స్లో మనం మొత్తం క్రైసిస్లో పడ్డామో ఇది ఒక ఉదాహరణ. హై డెట్ సర్వీసింగ్ 9,74,000కి రాను రాను వడ్డీ కూడా పెంచారు. ఎప్పుడు కూడా బ్యాంక్స్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రెడిబిలిటీ ఉంటే, రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఎవరైనా అప్పులు అడిగిన వాళ్ళు అట్నే ఉంటారు. తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే వడ్డీ తక్కువ ఇస్తారు, ఎందుకంటే సేఫ్ కాబట్టి. నువ్వు తిరిగి పే చేయలేవనే అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు. అదే ఇక్కడ జరిగింది. ఓ దగ్గర 2%, 3%, 4% హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయి. దీనివల్ల ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మళ్ళా హైయర్ ట్యాక్సెస్కి వెళ్ళారు, మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు. దానివల్ల మళ్ళా ఈ సైక్లింగ్గా పెరిగింది కానీ, క్రైసిస్ పెరిగింది కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక, 30% ఇవ్వలేక, 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడాన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే అక్కడ ఫిస్కల్ పారామీటర్స్ మీకు కొన్ని పెట్టారు, ఎకనామిక్ ఇండికేటర్స్. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు 6 పైసలు వేసి, తెలుగుదేశం ఉన్నప్పుడు 6 పైసలు వేసింది, ఇప్పుడు రూపాయి చేశారు. ఆ రూపాయి కూడా ఆ రోజు 6 పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగా వేసుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ఇంకా క్రైసిస్ పెరిగే పరిస్థితికి వచ్చింది. వాటర్ టారిఫ్ కేఎల్ ఆ రోజు 40 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలు పెరిగింది. ఇంకో పక్క శాండ్ ఫ్రీ ఉంటే 475. ఆర్టీసీ బస్ రేట్లు 0.6 నుంచి 2.6 ఉంటే 0.8, 2.7. ఫిస్కల్ డెఫిషిట్ 35,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 60,000 రూపాయలు, 60,000. అదే డెట్ జిఎస్టిపి రేషియో 44% ఉంటే 53%. ఇన్ఫ్లేషన్ 4.5 నుంచి 6.2. పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే ఇప్పుడు 1,44,336. పర్ క్యాపిటా ఇన్కమ్ 13.2% ఉంటే 9.5% తగ్గిపోయింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% అప్పుడు గ్రో అయింటే ఇప్పుడు 6.8%. అంటే క్రెడిట్ తీసుకున్నవాడు కూడా లేరు, అప్పులు తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 9% అప్పుడు గ్రో అయితే ఇప్పుడు 2% గ్రోత్కి వచ్చేసింది. కరెంటు వాడకం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 285 వస్తే ఇప్పుడు 80 వచ్చాయి. ఆ రోజు CAGRలో GSDP థర్డ్ ఫాస్టెస్ట్ స్టేట్ ఇది మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 6కు పడ్డాం. ఈ స్లిప్ అనేది ఇంకా ఎక్కువగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం. నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా RBI, ఖాగ్, స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్. ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు. వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ 5 అండ్ వాల్యూమ్ 6లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్
ఇది కూడా ఏంది, నేను మార్చ్ 31 దాకా కూడా తీసుకోవడం లేదు, జూన్ దాకా తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం, ఇంకా గ్రేస్ఫుల్గా. సో అందాక తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ 5,18,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 1,18,051 కోట్ల అప్పు ఉంటే, చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 2,71,798 కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే, 5,18,000 కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి దాకా పోయిన అప్పులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000, ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి 2,71,000, మనం అధికారం మొదలుపెట్టేసరికి 2,71,000, మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ 2024లో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి? అప్పులు అంటే 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం. అబ్బా, లిబరల్గా పోదాం, ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం, లిబరల్గా పోదాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే, అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే, అటువంటివన్నీ కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి 5,744 కోట్లుంటే, ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త 50,000 కోట్లకు ఎగబాకుతే, మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి 50,000 కోట్ల రూపాయలుతో మొదలెడితే, మన హయాం ముగిసేసరికి అటువంటి అప్పులు 106,000 కోట్లకు ఎగబాకే. రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో 106,000 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి. పోనీ ఇంకా లిబరల్గా పోదాం, గవర్నమెంట్ గ్యారంటీ లేనేటివి కూడా కలుపుకుందాం. గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు పేయబుల్స్ కూడా లెక్కేసుకుందాం. అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 26,000 కోట్ల రూపాయలు ఉంటే, ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్, పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో 64,674 కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకే. పవర్ డ్యూస్, పవర్ జనరేటర్స్ కన్నా కట్టాల్సిన బకాయిలు మరో 21,000. పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే 86,215 కోట్ల రూపాయలు. అంటే 29,000 కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుపు ఉంటే, ఆయన హయాం ముగిసేసరికి ఇటువంటి లయబిలిటీస్ కూడా 86,215 కోట్లకు ఎగబాకే.